కొన్ని సనాతన శాస్త్రీయ సాంప్రదాయపు ఆయుర్వేద మూలికలు వాటిలో ఉండేటటువంటి ఆ ప్రత్యేక తత్వాల వల్ల జనసామాన్యంలోకి వచ్చి చేరిపోయాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది అతి మధురం, ఎస్టి మధు అంటారు. దీన్ని హిందీలో ములేటి అంటారు. దీంతో క్యాండీస్, స్టిక్స్ ఇలాంటివన్నీ కూడా బయట మార్కెట్లో లభ్యమవుతున్నాయంటే ఈ మూలిక తాలూకు ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. అసలు ఈ అతి మధురంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, అతి మధురం ప్రత్యేకతలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే ఈ మొక్క ఎలా ఉంటుంది, ఈ వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అమేజింగ్ విషయం, ఆరోగ్యప్రదాయని అతి మధురం. దీన్ని ఒక ముక్కలో చెప్పాలంటే వైద్య రత్నం అని చెప్పొచ్చు. ఇలాంటి అద్భుతమైన ఈ మూలిక తాలూకు ప్రధానమైన ఉపయోగాల్ని మనం తెలుసుకుందాం. చూడండి, వేదకాలం నుంచి కూడా మన భారతదేశంలో ఆయుర్వేదం వెలుగొందుతూనే ఉంది. అలాగే ఆయుర్వేదంలో చెప్పినటువంటి మూలికలు కూడా అనేక వ్యాధులకి మూలికా వైద్యం అనేది దివ్య ఔషధం కింద పనిచేస్తూ ఉంది. వీటి ప్రత్యేకత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి మూలికల్లో అద్భుతమైంది అతి మధురం. దీన్ని ఎస్టి మధుకం అని కూడా అంటారు. అమృతంతో సమానమైనటువంటి దీని గుణాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. ఇది వేదకాలం నుంచి వాడుకలో ఉంది. అయితే చాలామందికి అతి మధురం వేరు తెలుసు, కానీ ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది తెలియదు. దీన్ని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతి మధురాన్ని వృక్షశాస్త్ర ప్రకారంగా గ్లైసరైజా గ్లాబ్రా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఫ్యాబేసీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గుల్మం. ఈ మొక్క మధ్యధరా ప్రాంతం, అలాగే ఆసియాలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతాల్లో ఎక్కువగా ఇది పెరుగుతుంది. అతి మధురం మొక్క సుమారుగా 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బలమైనటువంటి భూగర్భ కాండం కలిగి ఉంటుంది. దీని ఆకులు అచ్చం పిండాకారంలో చిన్నగా ఇంకా దీర్ఘచతుస్ర ఆకారంలో ఉంటాయి. పువ్వులు ఉంటాయి. దీనికి లేత రంగులో, ఉదా రంగులో లేదా నీలం రంగులో చిన్న చిన్న గెల్లల కింద ఉంటాయి. కాయలు కూడా ఉంటాయి, చిన్నగా నునుపుగా ఉంటాయి. ఈ మొక్క తాలూకు వేర్లు వీటికి మెడిసినల్ ఇంపార్టెన్స్ ఎక్కువ, తీపి రుచిని కలిగి ఉంటాయి. అయితే తీపి రుచే కానీ దీంట్లో ఆ తీపి పదార్థంలాగా కార్బోహైడ్రేట్ ఉండదు. వీటిని ఔషధాల కింద మనం ఉపయోగిస్తాం. అయితే దీన్ని ప్రధానమైనటువంటి ఔషధ ఉపయోగాలు ఏమిటి, మెడిసినల్ యూజెస్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. నిజానికి 1 కాదు 2 కాదు, అతి మధురం అనేక వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎదలో గాలటం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎపిగ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ లేకపోతే హార్ట్ బర్న్, దీన్నే కడుపులో మంట అని కూడా అంటారు. అలాగే అల్సర్స్ కూడా, కడుపులో పుండ్లు, ఇంకా గాయాలు, దగ్గు, గొంతు నొప్పి, ఇలాంటి అనేక సమస్యలకి అతి మధురం ఒక అద్భుతమైన దివ్యమైన ఔషధం. అంతేనా, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, శ్వాసకోశ సమస్యలకు పరిష్కారం, ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది ప్రభావవంతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ఇక వీటిలో ఎలా వాడాలి దీన్ని అనేది వరుసగా తెలుసుకుందాం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది కడుపులో మంట, రిఫ్లెక్స్ లేదా హార్ట్ బర్న్. దీని గురించి, అలాగే దీంట్లో ఈ అతి మధురాన్ని వాడాల్సినటువంటి పద్ధతి గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరింపు, తిన్న తర్వాత అసౌకర్యం, ఇలాంటి లక్షణాలు ఈ హార్ట్ బర్న్లో కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఛాతిలో నొప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకే హార్ట్ బర్న్ అంటారు. ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఓవర్గా కారం తినటం వల్ల, అలాగే ఓవర్గా నూనె పదార్థాలు తినటం వల్ల, ఇంకా టైంకి ఆహారం తినకపోవటం వల్ల, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండటం వల్ల, కొన్ని రకాల మందులను వాడటం వల్ల, అలాగే జీర్ణకోశ సమస్యలు ఉండటం వల్ల, వీటి వల్ల ఈ ఛాతిలో మంట, హార్ట్ బర్న్ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అతి మధురం ఈ ఛాతిలో మంటని, కడుపులో అమ్లాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి కడుపు లోపల ఒక పొర ఉంటుంది కదా, దానిని ఇది శాంతపరుస్తుంది, ఇరిటేట్ అవ్వకుండా. అలాగే మంటను తగ్గించే గుణాలను కూడా ఇది కలిగి ఉంటుంది. దీన్ని అతి మధురంని పొడి రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వేడి నీటికి కలిపి కానీ లేదా నీళ్ళ కలిపి కషాయంగా తయారు చేసి కానీ తీసుకోవటం అనేది ఆనవాయితీ. మామూలుగా ఈ వేరుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. అంటే ఒక 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ పొడిని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి 1/4 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దీన్ని రోజుకి 2 సార్లు తీసుకోవాలి. లేదా అతి మధురం వేరు పొడిని ఒక చిటికెడు నుంచి ఒక 1/4 టీ స్పూన్ మోతాదుగా పాలకు కలిపి లేదా తేనెకి కలిపి కూడా తీసుకోవచ్చు.
దీంతో కడుపులో మంట తక్షణమే స్పాట్లో తగ్గిపోతుంది. ఈ మిశ్రమాన్ని 3 నుంచి 5 రోజుల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది కడుపులో పుండ్లు, పెప్టిక్ అల్సర్స్. ఇలాంటి సందర్భాల్లో కూడా అతి మధురం ఉపయోగపడుతుంది. కడుపులో మంట, నొప్పి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నొప్పి తీవ్రంగా ఉండటం, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరింపు, అలాగే బరువు తగ్గటం, ఇలాంటివి ఈ అల్సర్లో ప్రధానమైన లక్షణాలు. కొన్నిసార్లు రక్తపు వాంతులు కూడా అయ్యే రిస్క్ ఉంటుంది. మలం నల్లగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవటం వల్ల ఆ రక్తం డైజెస్ట్ అయ్యి నల్లగా కనిపిస్తుంది. హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్ట్ అవటం వల్ల, దాని ఇన్ఫెక్షన్కి గురవటం వల్ల, అలాగే నొప్పి నివారణ మందులు వాడటం వల్ల, NSAIDs అంటారు, అలాగే మానసిక ఒత్తిడికి గురవటం వల్ల, స్మోక్ చేయటం వల్ల, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, ఇలాంటి అలవాట్ల వల్ల ఈ కడుపులో పుండ్లు అనేవి తయారవుతూ ఉంటాయి. అయితే అతిమోదనం ఇలాంటి కడుపులో పుండ్లని తగ్గించడానికి, కడుపు పొరని రక్షించడానికి, మంటను తగ్గించడానికి, ఇంకా ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాని నివారించడానికి, నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. ధాత్రిలోహం అనేటటువంటి ఆయుర్వేద ఔషధంతో ఈ అతిమధురాన్ని కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. అసలు ధాత్రిలోహంలో అతిమధురం ప్రధాన పదార్థం కింద ఉంటుంది. ఇది కడుపులో పుండ్లని ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. కాబట్టి మీకు కడుపులో అల్సర్స్ తయారైతే ధాత్రిలోహాన్ని వైద్య సలహాతోటి ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి ఒక ట్యాబ్లెట్ చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే కడుపులో పుండ్లు ఫాస్ట్గా తగ్గుతాయి. అలాగే అతిమధురం వేరు పొడిని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా, అవసరమైతే 3 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు నీళ్ళ కలిపి తీసుకున్నా కానీ ఈ అల్సర్స్ తగ్గుముఖం పడతాయి. అయితే అసలైన ఉపయోగం దీనికి గాయాల్ని తగ్గించే శక్తి ఉంది అతిమధురానికి. నొప్పి, రక్తస్రావం, వాపు, ఎరుపుదనం, చీము ఇలాంటివి గాయంతాలకు సాధారణ లక్షణాలు. ఇన్ఫెక్షన్ తీవ్రతరమైందనుకోండి జ్వరం కూడా రావచ్చు. ప్రమాదవశాత్తు గాయాలవటం, అలాగే ఏదైనా కోతబడటం, ఇంకా రాపిడికి గురవటం, అలాగే కాలటం, ఇంకా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గాయాలకి కారణం కింద ఉంటూ ఉన్నాయి. అతిమధురం ఈ గాయాల్ని త్వరగా తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ని నివారించడానికి, మంటను తగ్గించడానికి, చర్మకణాలని రీజువనేట్ చేయడానికి అంటే పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అతిమధురాన్ని నీళ్ళ కలిపి పేస్ట్లా తయారు చేసి గాయాలపైన పూస్తూ ఉంటే పుండ్లు త్వరగా మాన్తాయి. అలాగే అతిమధురం పొడిని గోరువెచ్చని నీళ్ళ కలిపి పేస్ట్లా చేసి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం దీనికి కాస్త పసుపు కూడా కలిపి ఎక్స్టర్నల్గా పుయ్యొచ్చు. గాయం పూర్తిగా నయమయ్యే వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఏదేమైనా దీన్ని ఒక ముక్కలో చెప్పాలంటే ఆయుర్వేదం అందించిన అమూల్యమైనటువంటి వరం అతిమధురం చెప్పొచ్చు. మన ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇది సహాయపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వైద్య రత్నాన్ని మనం సద్వినియోగం చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి. ప్రకృతి ఒడిలో దాగున్న ఇలాంటి ఎన్నో రహస్యాలు మనల్ని రెగ్యులర్గా నిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి, అద్భుతాలను చేస్తూనే ఉంటాయి. అనారోగ్య సమస్యలకి మూలికా వైద్యం అనేది ఒక అద్భుతమైన, శాశ్వతమైన, ఖర్చు లేని పరిష్కారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడైనా అతిమధురాన్ని చూసారా? అలాగే అతిమధురం వేరు పొడిని మీరు ఎప్పుడైనా వాడారా? మామూలుగా సోంపు ఇలాంటి వాటితో కలిపి అతిమధురం పొడిని కూడా సర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఎప్పుడైనా రుచి చూసారా? అతిమధురాన్ని వాడి ఏమైనా సమస్యలను తగ్గించుకోగలిగారా? ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మన ఇతర సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.